స్థుతించడానికి సువార్తని కృప చూపిన విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. బిడ్డలు నా ప్రభావ బిడ్డలు కూడుకొని నిన్ను స్థుతించే బిడ్డలుగా నువ్వు ఏర్పాటు చేసి నీ నామానికి మహిమ తెచ్చుకుంటూ సాయం చేయండి. ఈ తేబంటే చిన్న ప్రభు దీన్ని విరిచి మాకు నాకు అర్థంలో మీరే మాట్లాడి నీ నామానికి మహిమ తెచ్చుకుంటూ సాయం చేయమని యేసు నామమున ఇచ్చినాం తండ్రి, ఆమేన్. ఇశ్రాయేలుని గురించి మోషే మనతో మాట్లాడుతున్న మాటలు దేవుని దగ్గర నుంచి తెచ్చిన వర్తమానాన్ని వినిపిస్తూ దేవుడు మనతో మాట్లాడతాడు. ఇశ్రాయేలు గురించి చూడండి, 9వ అధ్యాయంలో మొదటి వచనం అంటాడు కదా, ఇశ్రాయేలు ఇనుము నీకంటే గొప్ప బలముగల జనమును ఆకాశ ప్రాకారములను గల గొప్ప పట్టణములను స్వాధీనపరచుకుంటే నేడు నీవు యోర్దానును దాటబోచున్నావు. ఏమన్నాడు ఇక్కడ? ఇశ్రాయేలు ఇనుము ఏం చేయాలి? దేవుని మాటని మనం వినాలి. దేవుని మాట యందు ఎప్పుడు నిరీక్షణ కలిగి దేవుని మాట యందు ఎప్పుడు వినటం అనేది చాలా ప్రాముఖ్యం కదండి. దాని విస్తారంగా మాట్లాడుకుంటే సమీపించి ఆ వినుట ఎంతో గొప్ప ధన్యమని చెప్తున్నాడు. కనుక నీకంటే బలము గల జనము ఆకాశము మటుకు ప్రకారములలో గల స్వాధీనపరచుకున్నటకై గొప్ప పట్టణాన్ని స్వాధీనపరుచుకునే దేశం. గమనించండి, ఇశ్రాయేలీలు స్వాధీనపరుచుకునే దేశం. ఈ లోకంలో ఉన్నాం, ఈ దేశంలో ఉన్నాం చెప్పుకుంటున్నాం, కానీ మనం ఈ లోకాన్ని విడిచిపోవాల్సిన సమయం ఉన్నది. అందుకే ఇశ్రాయేలు మోషే దేవుని దగ్గర నుండి వచ్చి మోషే ఇశ్రాయేలుతో మాట్లాడుతున్న మాట ఏంటంటే, ఇశ్రాయేలు వినుము, నీవు కదా నీకంటే గొప్ప బలము గల జనము ఆకాశ ప్రకారములలో గొప్ప పట్టణములను స్వాధీనపరచుకుంటకు నేడు నీవు యోర్దాను దాటుచున్నావు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దేవుని సన్నిధి యోర్దాను దాటుతున్నావు. యోర్దాను దాటి స్వాధీనపరుచుకునే దేశాన్ని విడుదల కలిగించడానికి. గమనించండి, ఆ స్వాధీనపరుచుకునే దేశంలో మనం చేరడానికి మనం దేవుని వైపు చూస్తాం. దేవుని వెంబడిస్తానికి ఇశ్రాయేలు వినుము ఉంటేనే దేవుని మాట, ఇంటేనే దేవుని కార్యాన్ని చూస్తాం. ఇనుటి వల్ల విశ్వాసం కలుగుతుంది. ఇనుటి వల్ల నీకు విశ్వాసం కలిగి దేవుని వెంబడించడానికి, దేవుని స్తుతించడానికి దేవుడు మంచి సమయాన్ని తరుణాన్ని మనకిచ్చాడు. దేవుని స్తోత్ర. ఆయనతో కలిసి జీవించినప్పుడు, ఆయన వెంబడించినప్పుడు ఆయన అంటాడు, నువ్వు స్వాధీనపరుచుకునే దేశము చేరడానికి ఒక నది అడ్డం ఉందంటే. గమనించండి, నది దాటాలంటే చాలా శ్రమ ఉంది, నది దాటాలంటే చాలా కష్టం ఉంది, నది దాటాలంటే చాలా ప్రయాసం ఉంది. ఆ ప్రయాస పట్టడానికి అంటాడు, నువ్వు యోర్దాను దాటుచున్నావు. గమనించండి, ఆ యోర్దాను ప్రవేశించి ఆ యోర్దాను నది దాటి వెళ్ళిపోతే గొప్ప కార్యాలను చూస్తామని చెప్తున్నాడు. గమనించండి, అందుకనే ఏలియా ఆకాశానికి వెళ్ళిపోయినప్పుడు ఎలీషా బయటికి వస్తున్నప్పుడు యోర్దాను దాటాల్సి వచ్చింది. యోర్దాను దాటే సమయంలో ఏలియా దుప్పటి పడేశాడు. ఏలియా పైన వస్త్రాన్ని కిందికి పడేయగానే చూసి గమనించండి, ఆ వస్త్రాన్ని తీసుకొని ఎలీషా అంటాడు కదా, ఎలీషా ఏమంటాడంటే, ఏలియా దేవుడా నువ్వు ఎక్కడున్నావని యోర్దానును కొట్టగా యోర్దాను పాయలైపోయింది. తెలుస్తోంది, యోర్దాను నదిని కొట్టగా యోర్దాను 2 పాయలైంది. యోర్దాను నది ఏమైపోయిందంట? 2 పాయలుగా అయిపోయింది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ యోర్దాను దాటి ఆ గొప్ప దేశాన్ని స్వాధీనపరుచుకోవాలి అంటే అటువంటి శ్రమలు, అటువంటి కష్టాలు, అటువంటి ఇరుకులు, ఇబ్బందులు మనకు రావచ్చు, కానీ వాటినన్నిటిని పాయలు చేసేవాడు దేవుడే. దేవుని స్తోత్రం. కానీ అందుకే ఆ దేశంలో స్వాధీనపరచుకోవడానికి ఇశ్రాయేలు ఇనుము నువ్వు వింటే కదండి, నువ్వు వింటే ఆ యోర్దాను దాటి ఆ స్వాధీనపరుచుకునే దేశానికి వెళ్తావు. యోర్దాను దాటి వచ్చాడు ఎలీషా, ఎన్నో గొప్ప కార్యాలు చేశాడు, ఎన్నో అద్భుతాలు చేశాడు. ఎందుకంటే ప్రేమైన దేవుని పిల్లరా, మొట్టమొదటి శ్రమగా రావచ్చు, ఇరుకు ఉండొచ్చు, ఇబ్బందులు ఉండొచ్చు, కానీ అవి అన్నేం చేయవు, అన్నీ దాటించేవాడు ఒక ఆయన ఉన్నాడు. దేవుని స్తోత్రం. ఆయన మాటను విను. ఎవరి మాట వినాలి? దేవుని మాట వినాలి. ఆ శ్రమలో నుండి విడిపించబడాలి. ఆ శ్రమ నుండి మనం దూరంగా దాటిపోకూడదు. కానీ ఆ శ్రమ నింటి అంటారు కదా,
40 సంవత్సరములు నీవు చేసుకునిన పట్టణ బట్టలను పాతగిలలేదంటాడు. చూసారా ఎన్ని సంవత్సరాలంట? చూసారా దేవుని సన్నిధిలో అది కాదు, చూడండి అక్కడ ప్రజలు గొప్పవారై ప్రజలు ఆ గొప్పవారు ఉన్నత దేహులు వారు నీవెరిగిన అనాకీల వంశస్థులు. అనాకీలు అనగా అనాకీల ఎదుట ఎవరునూ నిలవక మాట నీవు ఇంటివి కదా. అనాయకులంటే విధస్సులని బలాజ్యులని వారి ఎదుట ఎవరూ నిలవలేరంట. వారి ఎదుట ఎవరో నిలవలేరంట. దేవుని ఎదుట ఎవరు నిలిసే పని లేదు. దేవుని ఎదుట దేవుడు అందుకంటాడు ఆయన దయించు అగ్ని అయ్యన్నాడు. కిందొచ్చిలో మనం చూసుకుంటూ వస్తే ఆ కిందొచ్చిలలో మాట్లాడుతుంది కదా, ఆయన నువ్వు దాటగలంత అగ్ని జ్వాలను నీకు ఎదురుగా వచ్చుతుంది. అందుకే దేవుడు ఏమైనాడంటే అగ్ని అయ్యున్న దేవుడు శత్రువుని దాటించడానికి, శత్రువుల చేతిలో పడకుండా దాటించడానికి. అందుకనే ఫరో బయలుదేరి వచ్చినప్పుడు ఎర్ర సముద్రం పాయలు చేసి ఇశ్రాయేలు బయటికి పంపించి ఇశ్రాయేలు దాటించి ఫరోకు రాకుండా ఆ శత్రువు రాకుండా అగ్ని జ్వాలలు వచ్చినట్టు అక్కడ స్తోత్ర. అగ్ని మధ్య నుండి యెహోవా మీతో పలికిన చూశారా? దేవుడు అగ్ని మధ్యలో నుండి దేవుడు యెహోవా మనతో మాట్లాడుతున్నాడు. అందుకే అగ్ని అయ్యన్న దేవుడు మోషేతో పొదలో నుండి అగ్ని నుండి దేవుడు మాట్లాడి అంటాడు, నువ్వు వెళ్ళు మోషే, నువ్వు వెళ్ళు ఫరో ఎదురు నిలబడాలి, ఫరో ఎదురు నిలబడి ఉండాలని చెప్పాడు దేవుడు. అందుకే ఆయన అందుకే దయించు అగ్ని ఉన్న దేవుని వైపు నువ్వు చూస్తే ఆ దేవుడు సముద్రాన్ని పాలన చేయగలడు, మనకున్న శ్రమలను నడిపించగలడు, మనకున్న కష్టాన్ని నడిపించగలడు. ఆయనలో మనం జీవించాలి. గమనించండి. అందుకే దేవుడు ఏమిటంటే అగ్ని అయి ఉన్నాడు. అగ్ని నుంచి మాట్లాడుతున్నారు. ఇశ్రాయేలుతో ఎవరు మాట్లాడుతున్నారు? ఇశ్రాయేలు అగ్నిలో నుండి కదా శత్రువులు రాకుండా ఆయన అగ్నిగా అడ్డముగా ఉండి అగ్ని గుండం చూశారండి. అగ్ని మడుతోడుగా శత్రువు దాటి రాలేకపోయాడు. ఇశ్రాయేలు ఎర్ర సముద్రం పాయలు చేసి వారిని బయటికి పంపించంటాడు. మీరు స్వాధీనపరుచుకునే దేశంలోనికి మీరు వెళ్ళాలి. స్వాధీనపరుచుకునే దేశంలో మనం నివసించాలంటే, స్వాధీనపరుచుకునే దేశంలో ఉండాలంటే, దేవుని మహిమను మనం చూడాలంటే, దేవుని కృపను చూడాలంటే ఇశ్రాయేలు వినుము కదండి. ఇశ్రాయేలు వినుము, ఈ ప్రజల మాటని విన్నావు కదా. గమనించండి, ఏ ప్రజల మాట? వారు దేవుని ఆ ప్రజలు గొప్పవారు ఉన్నత దేహులై ఉన్నారని వారు నీవు ఎరిగిన అనాకీల వంశస్థులు. నీవు విన్నావు కదా. ఈ అనాకీలు అనేవారు మంచి ఏమైనా దేహులై ఉన్నారు, వారు బలముగరై ఉన్నారు, వారు ఎదుటి ఎవరు నిలవలేదన్నమాట నీవు విన్నావు కదా. ఎన్న మాటలు మనం ఏం చేయాలండి? గట్టిగా పట్టుకోవాలి. ఈ లోక మాటలు ఎన్నో వింటూ ఉంటాం, ఈ లోక మాటలు ఎన్నో వింటూ ఉంటాం, కానీ వాటి వల్ల ప్రయోజనం లేదు. కానీ దేవుని మాటను విన్నావా లేదా? ఇశ్రాయేలు ఇనుము. నువ్వు వింటేనే దేవుని మహిమను చూస్తావు, నువ్వు వింటేనే దేవుని కృపను పొందుకుంటావు, నువ్వు వింటేనే దేవుని మహిమను చూడటకు శక్తిగతంలో ఉంటావు. అందుకే వారి ఎదుట ఎవరు నిలవలేదు. సరే, దేవుని ఎదుట ఈ వ్యాధులు, రోగాలు, బాధలు, సమస్యలు అవి నిలిచేవి కావు. కానీ ఇశ్రాయేలు నీవు ఇనుము అంటాడు. వినుము, నువ్వు వినాలి దేవుని మాటలు. ఎప్పుడు వింటావో? ఎర్ర సముద్రాన్ని పాయన చేసిన దేవుడు, గొప్ప కార్యాలు చేసిన దేవుడు కదండి. వారినందు నిలిపించి వారు స్వాధీనపరుచుకునే దేశానికి అనడానికి నీవు యోర్దానును దాటబోచున్నావు. అందుకే అంటాడు, చూడండి 3వ వచనం చూడండి. కాబట్టి నీ దేవుడైన యెహోవా తానే దహించు అగ్ని వలె నీ ముందర దాటిపోవచ్చున్నాడని నేడు నీవు తెలుసుకొనుము. చూసారా? కాబట్టి నీ దేవుడని యెహోవా నీ ముందర చూసారండి తాను దహించు అగ్ని వలె దాటిపోవచ్చున్నాడని నేడు నీవు తెలుసుకొనుము. దేవుడు ఉన్నాడని, దేవుడు దహించే అగ్ని అని నువ్వు తెలుసుకోవాలి. మనం తెలుసుకోకుండా దేవుని మహిమ మనం చూడలేదు. నువ్వు ఎప్పుడు దేవుడు దహించే అగ్ని అయినాడు. అగ్నిలో ఉన్న దేవుడు గమనించండి. అగ్ని నుంచి మాట్లాడే దేవుడు, పొదల నుంచి మోషంతో మాట్లాడిన దేవుడు కదండి. ఇక్కడ పరువులు రాకుండా
ఫరో రాకుండా అగ్ని మంటగా ఉంచి ఇశ్రాయేలును దాటించిన దేవుడు శ్రమల నుంచి. దేవుడు మనకు వచ్చిన శ్రమలు, మనకు వచ్చిన కష్టాలు, మనకు వచ్చిన రోదన, దేవుని మాట ఇంటే వాటినన్నిటిని దేవుడు తొలగించుటకు ఆయన సమర్థుడే అన్నాడు. దేవుని స్తోత్ర, హల్లెలూయా. దేవుడితో కలిసి ఉన్నప్పుడు, దేవుని వెంబడించినప్పుడు, ఆయన మాట్లాడినప్పుడు ఆయన దయించు అగ్నిగా ఉన్న దేవుడు. ఆయనలో నువ్వు నివసించినప్పుడు, దేవుని మాటను కనుగొన్నప్పుడు ప్రజలు నీ ఎదుట నిలవడానికి వీలు లేదు కదండి. యెహోషువ ఎదుట నిలిచారా జనం? నిలవలేకపోయారు. యెహోషువ దేవుని మాట విన్నాడు, దేవుని ఆజ్ఞ ప్రకారం నడుచుకున్నాడు. ప్రజలు వారి ఎదుట నిలవలేకపోయిరి, వారి ఎదుట నిలవలేకపోయి కదండి. ఎందుకంటే దేవుని సన్నిధి, దేవుని ప్రసన్నత, దేవుని కృప ఎప్పుడు మనం కలిగి ఉంచామో దేవుని మహిమని తప్పకుండా పొందుకుంటాం. అందుకే ఆయన దయించు అగ్ని అయి ఉన్నాడని నీవు తెలుసుకునము. ఆయన వారిని నశింపజేసి నీ ఎదుట వారిని కూలద్రోయును. చూశారండి, ఏం చెప్తానండి? నీ ఎదుట చూశారండి. అందుకే అంటాడు, మన ఎదుట, దేవుని బిడ్డల ఎదుట ఏది నిలవడానికి వీలు లేదని చెప్తుంది దేవుని వాక్యం. కానీ మనం ఏం చేస్తాం? దాని నుంచి భయపడిపోయి ఏమైపోతున్నాము? కుంగిపోతున్నాం, విశ్వాసాన్ని కోల్పోతున్నాం, విశ్వాసాన్ని చూడలేకపోతున్నాం, విశ్వాసంలో జీవించలేకపోతున్నాం. ప్రేమైన దేవుని బిడ్డలారా, వారు నీ ఎదుట నిలవడానికి వీల్లేదు. చూశారండి, ఆయన చేస్తాడు యుద్ధం ఏముంది అన్నాడు? యెహోవా యుద్ధం అంటున్నాడు. ఏ శ్రమ వచ్చినా, కష్టం వచ్చినా సరే ఏలి అదే అంటాడు కదా, అయ్యా నన్ను ఇక్కడ వదిలిపెట్టిపోయాడు. కానీ యెహోవా, ఏలియా దేవుడా ఎక్కడున్నావు అని అంటే, యోర్దాను నదిని పాయలు చేసిన దేవుడు ఉన్నాడు. కానీ నిన్ను కూడా ఈ శ్రమల నుంచి, ఈ కష్టాల నుంచి, ఈ తెగుల నుంచి మనం విడిపించడానికి దేవుడు సమర్థుడై ఉన్నాడు. దేవుని స్తోత్ర. దేవుని వాక్యము మనం వినుచున్నప్పుడు, దేవుని సన్నిధి కలిగి ఉన్నప్పుడు, దేవునితో మనం ఉన్నప్పుడు అంటాడు కదా, 4వ వచనం చూడు అక్కడ, నీ దేవుడైన యెహోవా నీ ఎదుట నుండి వారిని తోలివేసిన తరువాత నేను ఈ దేశమును స్వాధీనపరచుకున్నట్లు యెహోవా నా నీతిని బట్టి నన్ను ప్రవేశపెట్టనని అనుకొనవద్దు. గమనించండి. కానీ నీ దేవుడైన యెహోవా నీ ఎదుట నుండి వారిని తొలగించి నీవు స్వాధీనపరుచుకునే దేశంలో దేవుడిని ప్రవేశపెట్టినప్పుడు అంటావు కదా, మన తెలివి చేతను, మన జ్ఞానం చేతను మనం చేసేవనుకుంటున్నామేమో. అది మనం ఏమీ కూడా చేసేది కాదు. అది ఎవరు చేశారంటే దేవుడే చేశాడని దేవుని నామానికి మహిమ కలగాలి, దేవుని నామానికి ఘనత కలగాలి. దేవుడిని మనం చూస్తున్నప్పుడు, దేవుని మనం వెంబడిస్తున్నప్పుడు, ఇశ్రాయేలు దగ్గరికి వచ్చి అంటాడు మోషే, 40 రాత్రులు 40 పగళ్ళు నేను ఏం చేశానంట? ఉపవాసం ఉండి దేవునితో కలిసి ఉండి యెహోవా నిబంధన సంబంధమైన పలకలను ఆ రెండు రాతి పలకలను నాకు అప్పగించి నీవు లేచి ఇక్కడ నుండి త్వరగా దిగుము. నీవు ఐగుప్తులో నుండి రప్పించిన నీ జనము చెడిపోయి. చూశారండి, ఇక్కడ దేవుడు మోషే వెళ్ళిపోయి సీనాయి పర్వతం నుండి దేవుడితో కలిసి కదండి, దేవుడి 40 రాత్రులు 40 పగలు ఉపవాసం ఉండి ఆ నిబంధన పలకలను తీసుకొని ఆయన చేత పట్టుకుని అంటాడు, దేవుడు అంటాడు, మోషే నువ్వు త్వరగా దిగు, నీవు యోర్దాను దాటి శ్రమలు బానిసత్వం విడిపించిన నీ ప్రజలు అంటాడు. ఎవరి ప్రజలు అంటాడు? నీ ప్రజలు అంటాడు, మోషే ప్రజలు అంట. గమనించండి, దేవుని ప్రజలు కదా మనము. కానీ దేవుని ప్రజలు అయిన మన్న అంటాడు, నీ ప్రజలు అంటాడు మోషేతో దేవుడు. గమనించండి, ఎందుకంటే వారు చేస్తున్న అక్రమ క్రియలను బట్టి, వారు చేస్తున్న ఆరాధన బట్టి, వారు చేస్తున్న దూడలు చేసుకొని విగ్రహాలను చేస్తున్నారు కనుక నీ ప్రజలను అంటాడు. అందుకే మోషే అంటాడు, వారు తూడు పెట్టడానికి వీలు లేదు ప్రభు అని మోషే ప్రార్థన చేస్తున్నాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మన కొరకు ఎంతమంది దైవ సేవకులు ప్రార్థిస్తున్నారు, ఎంతమంది ప్రవక్తలు ప్రార్థన చేస్తున్నారు. వారి ప్రార్థన ద్వారా మనం జీవిస్తామని అనుకోవాలి, దేవుని కృపను బట్టి జీవిస్తాం అనుకోవాలి. మన తెలివి చేతను, మన జ్ఞానం చేతను, మన భక్తి చేతను జీవిస్తానని అనుకుంటున్నావేమో, కానీ కాదు. దేవుడు నీకు స్వాధీనపరుచుకునే దేశానికి తీసుకెళ్తాడు. ఆ దేశంలో నివసించడానికి, ఆ దేశంలో నేను ఉండడానికి అంటాడు కదా. వారు నీ స్వాధీనపరుచుకున్నట్లు
యెహోవా నీ నీతిని బట్టి కనుక నీ నీతిని బట్టి నన్ను ప్రవేశపెట్టినని అనుకొనవద్దు అన్నాడు. ఈ జనములు నీ జనములు చెడుతనమును బట్టి చూశారండి. నన్ను స్వాధీనపరుచుకునే దేశం దేవుడు మనకిస్తే ఏమనుకున్నా మనం తెలివిని బట్టో మన భక్తిని బట్టో నీతిని బట్టో నేను ఇలా చేశాను అనుకుంటున్నామేమో. ప్రియ సహోదరి సహోదరుడు, నీ తెలివి మన తెలివి మనకెందుకు ఉపయోగపడేది కాదు. కానీ దేవుని యొక్క నుంచి మాట కావాలి, దేవుని దగ్గర నుంచి ఆశీర్వాదం కావాలి, దేవుని దగ్గర దేవుని ఆజ్ఞను వింటే అంటాడు. అందుకని ఇశ్రాయేలు ఇనుము అన్నాడు. ఇశ్రాయేలు వినాలి, నువ్వు వినకపోతే ప్రయోజనము లేదు. ఎప్పుడు నువ్వు విని దాని ప్రకారం నువ్వు జీవిస్తావో దేవుడు నేను స్వాధీనపరుచుకునే దేశంలోని దేవుడు ఆ మంచి దేశంలోని తీసుకెళ్ళడానికి ఆయన ఏమైనాడు, సమర్థుడై ఉన్నాడు. అందుకే నువ్వు తెలివిని బట్టి జ్ఞానాన్ని బట్టి నీతిని బట్టి అనుకోవద్దు. మన నీతి మన భక్తి ఎందుకో పనికిరాదు. అందుకే దావీదు అంటాడు, నా నీతి నా భక్తి ప్రభుని సన్నిధిలో మురిగుడ్డ వలె నాకు కనపడుచున్నది చెప్తున్నాడు. మన భక్తి పరులమని అనుకోవద్దు. మనం దేవుడు కృపను బట్టి దేవుని ఆజ్ఞను బట్టి ఆ దేశంలో ఆయన మనని ప్రవేశపెట్టిననుకోవాలని దేవుని స్తోత్ర. హల్లెలూయా. నువ్వు స్వాధీనపరుచుకున్న దేశమున మటుకు యెహోవా నా నీతిని బట్టి నన్ను ప్రవేశపెట్టినని అనుకొనక యెహోవా నామము నీతిని ప్రవేశపెట్టనని అనుకొనవద్దు. ఈ జనముల చెడుతనమును బట్టి యెహోవా నీ ఎదుట నుండి వారిని వెళ్ళగొట్టుచున్నాడు. ఏం చేస్తానండి, నరుల చెడుతనమును బట్టి నీ ప్రజలను ఏం చేస్తాడంట, బయటికి వెళ్ళగొట్టున్నాడు. కానీ తోలేస్తున్నాడు. దేవుని నీతిని ఎతకలేక, దేవుని కృపను ఎతకలేక మనుషులు నీతిని బట్టి జీవిస్తున్నావు అనుకుంటున్నారు. కానీ ఆ ప్రజలు అంటాడు యెహోవా, నీ ప్రజలు పాపము చేస్తున్నారు, నువ్వు త్వరగా దిగుము. ఎక్కడ దిగాలి? అక్కడ ప్రజల మధ్యలోనికి నువ్వు వెళ్ళు మోషే కదండి. ప్రజల మధ్యలో నువ్వు వెళ్ళు, నువ్వు వారితో మాట్లాడు అని వారిని ఎల్లగొట్టుచున్నాడు. గమనించాను, ఎల్లగొట్టుచున్నాడు, బయటికి పంపిస్తున్నాడు. దేవుడే బయటికి పంపిస్తే ఇక ఉన్నది మనకు నరకం తప్ప స్వాధీనపరుచుకునే దేశం మనం ప్రవేశించలేదు. ఆ దేశం కోసం మనం ప్రవేశపడి ఆ దేశం కోసం మనం దేవుని చూడాలంటే ఆయన ఎల్లగొట్టుచున్నాడు. నీవు వారి దేశమును వారి దేశమునకు వచ్చి దాని స్వాధీనపరచుకున్నట్టు నీ నీతి అయినను నీ హృదయ యథార్థత అయినను హేతువు కాదు. కాదండి. చూశారు, నువ్వు ఆ స్వాధీనపరచుకోవాలనుకున్నది నీ నీతిని బట్టి యథార్థతను బట్టి కాదు. దేవుని యథార్థత, దేవుని నీతిని ఎప్పుడు అనుసరిస్తావో దేవుని మహిమని చూచడానికి, ఆయన కృపను మనం పొందుకోవడానికి, ఆయన నిరీక్షణ కలిగి మనం జీవిస్తా అంటారు కదా. మన పితరులైన ఆయన అంటాడు చూడండి, అక్కడ నీ జనము చెడుతనమును బట్టి యెహోవా నీ పితరులైన అబ్రహాము ఇస్సాకు యాకోబులతో ప్రమాణము చేసిన మాటను స్థాపించుటకై నీ దేవుడైన యెహోవా వారిని ఎదుట నుండి వెళ్ళగొట్టుచున్నాడు. చూశారండి, మన పితరులతో ప్రమాణం చేశాడు దేవుడు. అబ్రహాం దేవ, ఇస్సాకు దేవ, యాకోబు దేవ అయినను వారు పితరులు పాపం చేయరు. కానీ నీ ప్రజలు ఏం చేస్తారంట, పాపం చేస్తారనుకో వారు నీ ఎతటి నుండి తరిమేస్తున్నాను కదా, ఎల్లగొడుతున్నాను. దేవుడే బయటికి పంపిస్తే ఇక మనం లోన పిలిచేవాడు అక్కడ కూడా లేడండి. అందుకనే ఇశ్రాయేలును వినుము, ఇశ్రాయేలు విను, ఇశ్రాయేలు ప్రజలారా మీరు వినండి, దేవుని మాటను అంగీకరించండి, దేవుని వైపు చూడండి. అందుకనే మోషే అంటాడు కదా, వారిని తూడుపు పెట్టొద్దు ప్రభు, నేను ప్రార్థన చేస్తున్నాను కదండి. మంది కోసం కావాలి వారు ఎంతోమంది ప్రార్థన చేస్తారు, సంఘాల కోసం ప్రార్థన చేస్తారు, దేశం కోసం ప్రార్థన చేస్తున్నారు. కానీ ఈ అధికారులు మనం చూసి అంటారా, మన నీతిని బట్టి మన భక్తిని బట్టి అనుకుంటున్నారు. కాదు. దేవుని కృపను, కేవలము దేవుని కృపను బట్టి దేవుని ఎందుకు నిరీక్షణ అన్నాడు. అబ్రహాం దేవుడు, ఇస్సాకు దేవుడు, యాకోబు దేవుడు మన పితరులతో ప్రమాణం చేసి ఆ పట్టణాన్ని స్థాపించుటకై దేవుడైన యెహోవా వారిని ఎదుట నుండి వెళ్ళగొట్టుచున్నాడు. చూశారండి, వారే పారిపోతున్నారు. గమనించారు కానీ అబ్రహాం దేవా, ఇస్సాకు దేవా, యాకోబు దేవా అంటున్నారు. వారెంతో నీతిమంతులని
దేవుడు వారి వాగ్దానం చేసి కదండి, వారున్న దేశాల నుంచి విడిపించి అబ్రహాముని కదండి విగ్రహారాధన నుంచి విడిపించి కానీ విగ్రహారాధన నుంచి బయటికి తీసి అబ్రహాముని నీతిమంతుడిగా దేవుడు చేశాడు. ఆ వంశం ప్రకారం అంటాడు కదా, ఇస్సాకు దేవుడు అంటాడు, ఇస్సాకును నీతిమంతుడిగా చేశాడు. అదే రీతిగా యాకోబుని ఇశ్రాయేలుగా మార్చి అతని వంశాన్ని 12 గోత్రాలుగా ఏర్పాటు చేశాడు. ఆ 12 గోత్రాలు వారు దేవుడు ప్రపంచంలో వ్యాపించి వారు ఒకరికొకరు ఒక్కొక్క గోత్రంలో 12,000 మంది రక్షించబడ్డారు. ఒక గోత్రంలో 12,000 మంది రక్షించబడ్డారంట. వారే ఇప్పుడు 1,44,000 ఆత్మలు దేవుని సింహాసనం నుండి నాదా సత్యస్వరూపి నాకు ఎప్పుడు తీర్పు తీర్చదని ఎప్పుడు తీర్పు వారు మొరపెడుతున్నారు. వారి సంతానం, వారి వంశం. గమనించండి ప్రియమైన దేవుని పిల్లరా, మనం దేవునికి మొరపెట్టే వారికి ఉన్నామా లేదా, దేవుని వెంబడించే వారికి ఉన్నామా లేదా, దేవునితో కలిసి జీవిస్తున్నామా లేదా, ఒకసారి మనం తీర్మానం చేసుకోవాలి. ఒకసారి మనం తీర్మానం కలిగి దేవునితో కలిసి ఎప్పుడు మనం జీవిస్తామో దేవుని యొక్క మహిమను చూడగలుగుతావు, దేవుని కృపను చూడగలుగుతావు. వారు అన్నారు, నాదా సత్యస్వరూపి, మాకు ఎప్పుడు తీర్పు తీరుస్తా వచ్చినారు. వారు వంశం నుంచి వచ్చిన వారిని అంటారు కదా, వారు మీ అంతటి నుండి ఏం చేస్తున్నాడు, వెళ్ళగొట్టుచున్నాడు. ఇశ్రాయేలును వినకపోవటం వల్లే. కానీ నువ్వు విని దేవుని వైపు చూస్తూ దేవుని వెంబడిస్తూ దేవుని నామాన్ని మైమరుస్తే నువ్వు దేవుని కార్యాలు తప్పకుండా చూస్తావని దేవుడు చెప్పినందుకు ఇశ్రాయేలు వినుము, మీరు లోబడనొల్లని వారు కనుక ఈ మంచి దేశమును మీరు స్వాధీనపరుచుకున్నట్లు నీ దేవుడైన యెహోవా నీతిని బట్టి నీకు ఇయ్యడని తెలుసుకోవాలని. చూసారండి, ఈ మంచి దేశాన్ని, ఏ దేశం అది మనకి మంచి దేశాన్ని దేన్ని బట్టి మనం పోగొట్టుకుంటామంట, చెడుతనం అంట. ఏ తనం ఉందండి మనలో, లోబడని వారు, దేవుని మాటకి లోబడని వారు, దేవుని మాట విన్నోళ్ళని వారు, దేవుని దూషించేవారు, దేవుని దేశించు దేవుని మాట వినలేక నువ్వు జీవిస్తూ ఆ మంచి దేశాన్ని ఏం చేస్తున్నాం, మనం స్వాధీనపరుచుకోలేకపోతున్నాం. స్వాధీనపరుచుకోలేక వారితో మనం కలిసి మీలో కదండి మనం దేవుని మాటని ఎప్పుడు వింటావో, అందుకే అంటాడు ఇశ్రాయేలు వినుము, నీకంటే గొప్పవాడు లేదు కదండి. ఆ మాటను వింటే కాదు, ఆయన అంటాడు మీ చెడుతనమును మీరు ఆధారము చేసుకొని ఉన్నారు. చెడుతనమును నుంచి మనం విడిపించేవాడు, చెడుతనమును నీ పాపం నుంచి విడిపించేవాడు. ఆ చెడుతనం ఆధారం చేసుకొని జీవిస్తున్న ఈ ప్రజలు ఎక్కడ చేస్తారంటే ఆ మంచి దేశానికి స్వాధీనపరచుకోలేకపోతున్నారు. ఆ మంచి దేశంలో మనం ఉండాలంటే, స్వాధీనపరచుకోవాలంటే నీ చెడుతనమును విడిచిపెట్టు కదండి. అందుకనే ఇశ్రాయేలుని వారిని ఎంతో బయటికి తీసుకొచ్చి 40 సంవత్సరాలు మన్నానిచ్చి వారిని పోషించి బట్టలు మాయకుండా కదండి, కాళ్ళు వాయకుండా వారిని కాపాడుతూ వస్తే ఆ ప్రజలు లాస్ట్కి ఏం చేశారంట, తిరుగుబాటు చేశారు. గమనించండి, తిరుగుబాటు చేశారు. మోషే వెళ్ళి 40 రాత్రులు 40 పగలు ఉపవాసం ఉన్నాడు దేవుని దగ్గర. అదే యేసుక్రీస్తు ఆయన కుమారుడి లోకానికి వచ్చి మన కొరకు 40 రాత్రులు 40 పగలు ఉపవాసం ఉండి కదండి, ఆయన ఎంతో ప్రయాసపడి కదండి నల్లగొచ్చబడి మన కొరకు ఆయన ప్రాణం పెట్టడం తీర్మానం కలిగి జీవిస్తే ఆ మంచి దేశం కలిగి అంటాడు ఆయన, నేను దేశంలో కదండి, నేను స్థలంలో నిన్ను కూడా ఉంచుతాను కదండి. నేను వెళ్ళి మీ కొరకు స్థలమును సిద్ధపరుస్తాను అన్నాడు. ఆ స్థలం కోసమే మోషే కూడా అదే స్థితిలో వెళ్ళి 40 రాత్రులు 40 పగలు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు. స్వాధీనపరుస్తున్నప్పుడు మోషే వెళ్ళి ఉపవాసం ప్రార్థన చేస్తుంటే అక్కడ ఆ గుట్ట కింద సినాయి పర్వతం కింద ఎవరున్నారు, యెహోషువ ఉన్నాడు. 40 రాత్రులు 40 పగలు ఉపవాసం ఉండి మోషే కోసం కనిపెడతా ఉన్నాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఆ రీతిగా కనిపెట్టే ప్రజలు ఎవరున్నారు గమనించండి. ఇశ్రాయేలీయులైతే వారు చెడుతనం వచ్చేసి అక్రమం చేసుకొని మళ్ళీ వారు వెనక్కి తిరిగి ఎక్కడికి వెళ్ళండి, ఐగుప్తులోకి వెళ్ళిపోయారు. ఎక్కడికి వెళ్ళారండి, మనుషులు అక్కడే ఉన్నారు, బయటకు వచ్చారు. కానీ వారు మనుషులు ఏది గుర్తు చేసుకున్నారు, ఐగుప్తుని గుర్తు చేసుకుంటున్నారు. ఐగుప్తులు ఉన్నప్పుడు మనం అది తిన్నాం ఇది తిన్నాం, ఐగుప్తులు ఉండగా మనం విగ్రహం చేసాం, ఐగుప్తులు ఉండగా మనం సిద్ధులు వేసాం, గంతులు వేసాం, శరీరాన్ని నలగొట్టుకున్నాం. అలా చేస్తేనే మంచిదని అక్కడున్న ఎండిని బంగారాన్ని తీసుకొని ఏం చేశారంట,
వాళ్ళు నందిని చేసుకొని ఊరేగుతూ ఉన్నారంట, సింధులేస్తూ ఉన్నారంట, వారి శరీరాన్ని రక్తం కారుస్తూ ఉన్నారంట కదండి. అది చేసి ఆ సంగతిని చూసిన దేవుడు అంటాడు, మోషే నువ్వు త్వరగా కొండ దిగు. చూశారండి, మోషే నువ్వు త్వరగా కొండ దిగు, నీ ప్రజలు తిరుగుబాటు చేస్తున్నారు. చూశారండి, దేవుని ప్రజలుగా నిన్ను ఏర్పాటు చేసుకొని శ్రమల నుంచి, కష్టాల నుంచి, ఇరుకుల నుంచి, ఇబ్బందుల నుంచి కదండి, సముద్రంలో నుంచి కదండి. సముద్రం దాటించాడంటే ఈ లోకం సముద్రం లాంటిది. ఈ లోకం దాటిపోవచ్చి మన కొరకు సిద్ధపరిచిన స్వాధీనపరుచుకున్న ఆ మంచి దేశానికి వెళ్ళాలి. దేవుని స్తోత్ర, హల్లెలూయా. ఆ దేశానికి వెళ్ళాలంటే నీవు దేవుని మాట విను. ఇశ్రాయేలు, నువ్వు దేవుని మాటనే విను. వింటే చాలు కదండి. ఆ మాట వినలేక ఈ ప్రజలు ఏం చేశారంటే నందిని చేసుకొని ఊరేగుతూ ఉన్నారంట కదండి. ఊరేగుతున్నప్పుడు దేవుడు చూసి అంటాడు, మోషే ఈ 40 రాత్రులు నాతో ఉన్నావు, ఈ 10 ఆజ్ఞలు పలకిచ్చాను, నిబంధన ఇచ్చాను కనుక ఆ నిబంధన పలకలు తీసుకొని త్వరగా నువ్వు దిగు, నీ ప్రజలని ఏం చేస్తానంటున్నాడు, వెళ్ళగొట్టుచున్నాను. నీ ప్రజలు నీ ఎదుట నిలవలేకపోతున్నారు, నీ మాట వినలేకపోతున్నారు కనుక ఆ ప్రజల కోసం నువ్వు త్వరగా దిగు అంటే మోషే అంటాడు కదా. చూడండి అక్కడ 7వ వచనం చూడండి, అరణ్యములో నీవు దేవుని అరణ్యములో నీవు నీ దేవుడైన యెహోవాకు కోపము పుట్టించిన సంగతిని జ్ఞాపకం చేసుకో, దాన్ని మరవవద్దు. చూసారా ఏమన్నాడండి, అరణ్యములో నీ దేవుడైన యెహోవాకు మనం ఏం చేసామంట, కోపం పుట్టించామంట కదండి. ఆ సంగతి నీవు జ్ఞాపకం చేసుకో, దానిని మరవవద్దు. అండి దేవుడు కోపం పుట్టించాను ప్రభువా, నేను నిన్ను ఒకసారి జ్ఞాపకం చేసుకో ప్రభువా అని ఎప్పుడైనా పశ్చాత్తాప హృదయం మనలోకి వస్తుందా? పశ్చాత్తాపడి అడగలుగుతున్నామా? అయ్యా పోయి నా కుటుంబెట్లు అయిపోవటం, నా స్థితి ఎట్లా అయిపోవటం ఏంటి ప్రభు అని ఎప్పుడన్నా దాన్ని జ్ఞాపకం చేసుకున్నామా? గమనించాను అండ్ అందుకే అంచాడు కదండి. మన పాపాలు మనం ఒప్పుకున్నాడు, ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు, సమస్త దుర్నీతుడిని మనని విడిపించేవాడని చెప్తుంది దేవుని వాక్యం. ఆ పాపాన్ని అంట జ్ఞాపకం చేసుకున్నాడు. దేవునికి కోపం పుట్టించే పని కదండి. ఏది మనలో పని చేస్తుంది? కోపం పుట్టించే పని. అండ్ దేవుని కోపం పుట్టించేది ఏది మన హృదయంలో పనిచేస్తుందో ఒక్కసారి మనం పరిశీలన చేసుకోవాలి కదండి. అసలు ఉండొచ్చు, దేశం ఉండొచ్చు కదండి. కోపం పుట్టించే పనులు మనం చూస్తే గలతీ పత్రికలో మనకు కనపడుతూ ఉంటాయి 13 రకాలుగా. ఎవరి కోపం? దేవుని కోపం పుట్టిస్తున్నాం. అండ్ అవి చెడ్డవి కదండి. ఆ 13 రకాలు మనం ఎప్పుడు తీసేసుకుని దేవుని నుంచి నిరీక్షణ కలిగి దేవుని వెంబడిస్తూ దేవుని నామని మైపరచాలా. వాటిని ఎప్పుడు మనం జ్ఞాపకంలోనికి తెచ్చుకోవాలా. దేవాన్ని నీ కోపం పుట్టించారు. ఒక ఆయన అంటాడు, నీ ఎదుట నేను పాపం చేశాను ప్రభు, నన్ను క్షమించంటాడు. ఆ మాట చెప్పగలుగుతున్నామా? వాటిని ఎప్పుడు నువ్వు జ్ఞాపకం తెచ్చుకో అంటున్నాడు. గమనించండి, వాటిని ఎప్పుడు నువ్వు జ్ఞాపకము తెచ్చుకొనమని దానిని మరవవద్దు, మనం మర్చిపోకూడదు. నీవు ఐగుప్తు దేశములో నుండి బయలుదేరిన దినము మొదలుకొని ఈ స్థలము నందు మీరు ప్రవేశించు వరకు మీరు యెహోవా మీద తిరుగుబాటు చేసి వచ్చిరి. చూశారండి, ఐగుప్తు దేశం నుంచి బయలుదేరినప్పుడు ఇశ్రాయేలీలు ఏం చేస్తారంటే దేవుని మీద తిరుగుబాటు చేస్తూ వచ్చిన ప్రజలంటే వీరు దేవుని మీద ఎప్పుడు తిరుగుబాటు చేస్తారు. ఈ ప్రజలు లోకం తిరుగుబాటు చేస్తాయి, ప్రజలు తిరుగుబాటు చేస్తున్నాం కానీ దాన్ని మర్చిపోతున్నావు. తిరుగుబాటు చేయట్లేదు, బాగానే ఉన్నాను అనుకుంటున్నావు. ప్రేమైన దేవుని బిడ్డలారా, దేవుని వైపు చూస్తూ మనం దేవుని వెంబడిస్తూ దేవుని నామాన్ని ఎప్పుడు మయంపరుస్తావో దేవునితో మనం కలిసి జీవించాలి. అంటే తిరుగుబాటు నుంచి విడుదల కావాలి, తిరుగుబాటు నుంచి బయటికి రావాలి. తిరుగుబాటు నుంచి మనం ఎప్పుడు దేవుని సన్నిధికి వస్తామో, దేవుని మహిమను మనం పొందుకుంటామో, దానిలో మనం స్వాధీనపరుచుకునే దేశంలోకి, మన మంచి దేశంలోనికి వెళ్ళాలి. ఆ మంచి దేశానికి వెళ్ళటానికి నీవు తిరుగుబాటు నుంచి విడుదల పొంది ఆ పాపము నుండి కదండి. అక్కడ కలిపి మనం చూస్తే 13 రకాల 19 మనం చూస్తే ఉంటాయి కదండి. అవన్నీ మనకు తెలిసినయే. శరీర కార్యములు, వాటి నుండి శరీర కార్యాలు ఇవన్నీ ఏంటంటే దేవుడు తిరుగుబాటు చేసే ఏంటంటే శరీర కార్యాలు, జారత్వము కదండి. ఈ శరీర కార్యాలు మనల్ని ఎప్పుడైతే తిరుగుబాటు చేస్తున్నాయి అవి అనుకుంటాం, ఈ శరీర కార్యాలు చేయకపోతే అట్లా జరుగుతుంది, ఇది చేయాలి అని మన సొంత ఊహను పెట్టుకుని అంటాం కదా.
దేవునికి విరోధంగా చేయగలుగుతున్నాం. దేవునికి విరోధం చేయడం కాకుండా దేవుని మీద తిరుగుబాటు చేస్తున్నాం. అందుకని ఐగుప్తులు ఉన్నప్పుడు ఇశ్రాయేలీలు శరీర కార్యాలే చేసేవారు. ఏం చేసేవాళ్ళండి? శరీర కార్యాలే చేసేవారు. వారిని విడిపించి ఆత్మకార్యాలు జరిగించాలని దేవుడు అంటాడు, మంచి దేశంలోనికి తీసుకెళ్తానండి. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నువ్వు స్వాధీనపరుచుకునే దేశానికి వెళ్ళాలంటే ఇశ్రాయేలు నీ వినయ్యా. ఏం చేయాలండి? మనం మాట వినాలి. ఏమన్నానండి? మాట వినాలి. సమీపించి ఆలోచించినటువంటి మాట వినుట శ్రేష్టము. నువ్వు సమీపించి ఆలోచిస్తూ కూడా పోతుంటే కాదు, కానీ మాట విని దాని ప్రకారం జరిగిస్తే అక్కడ కింద 22వ మనం చూస్తే అన్ని ఆత్మకార్యాలు అంటాడు కదా. ఏమంటాడు? ఆత్మకార్యాలు అంటాడు. ఆత్మకార్యాలు ఎప్పుడు నువ్వు జరిగిస్తావో ఆత్మ ఫలాలను మనం తప్పకుండా సంపాదించుకుంటాం. ఆత్మ ఫలాలు లేకుండా ఇశ్రాయేలీలు ఐగుప్తులే జ్ఞాపకం చేసుకున్నారు. నేను జ్ఞాపకం చేసుకున్నానండి, ఐగుప్తులు విడిచిపెట్టిన దాన్ని మనం దానికి వెళ్ళి చూడటానికి వీల్లేదు. పౌలు గారు అదే అంటాడు, విడిచిపెట్టాను అన్నీ నేను ఎట్లా ఎంచుకున్నాను అన్నాడు, ఎంతగా ఎంచుకున్నాను, వాటి వైపు నేను చూడలేదు అంటున్నాడు. గమనించండి. అండ్ ఆ పౌలు గారు అంటాడు, నేను ఇవన్నీ చూశాను కానీ అవన్నీ నేను గంటగా ఎంచుకున్నాను కదండి. ఇప్పుడు ఎక్కడికి వెళ్తాను అంటున్నాడు, నా కొరకు ఏం దాచిందంటండి? మహిమ కిరీటము దాసబడి ఉంది. ఆ స్వాధీన దేశం, ఆ దేశంలోకి వెళ్తే మనకి ఏ కిరీటాలు ఉన్నాయంట? మహిమ కిరీటాన్ని ధరించుకోవాలి. అందుకని ఇశ్రాయేలు నా మాట వినయ్యా, ఇశ్రాయేలు నా మాట విను, వినకపోతే ఎల్లగొడతాను నిన్ను అంటున్నాడు కదండి. ఎల్లగొట్టే అన్యులు మనం పడ్డ శ్రమలని దేవుడు చూశాడు కానీ కదండి, ఆయన కోపం పుట్టించే వారిగా మనము ఉండకూడదు. ఆ సంగతిని మనం ఎప్పుడు జ్ఞాపకంలోనికి తెచ్చుకునేవాడు. అది మర్చిపోయాక మళ్ళీ గుర్తు రావద్దు అంటాడు. అదే చెప్తున్నాడు కదండి. ఆ సంగతిని గుర్తు రావద్దని పౌలు గారు అదే చెప్తున్నాడు. ఎందుకంటే వాటిని నేను ఎప్పుడు జ్ఞాపకంలోనికి తెచ్చుకోలేదు కదండి. ఆయన పెంటలాగా భావం చేశాను కదండి. అందుకే నేను ఎప్పుడు గురి యొద్దకే పరిగెత్తుతున్నాను కదండి. గురి యొద్దకే నాకు గురి ఉంది. అందుకే ఇశ్రాయేలుకు ఒక గురి ఉంది కనుక వారిని కానాను దేశాన్ని చేర్చాలని దేవుడు ఉద్దేశం ఉండి ఇశ్రాయేలుని బయటికి తీసుకొని వచ్చి అంటాడు, ఇశ్రాయేలు నా మాట విను. ఎప్పుడు ఆయన మాట వింటావు, ఆయన మాటను అంగీకరిస్తావు, ఆ మంచి దేశంలో ప్రవేశిస్తావని దేవుడు మనతో మాట్లాడుతున్నాడు అనమాట కదా. అందుకని ఆయన ఎందుకు నిరీక్షణ కలిగి ఉంటే నీవు ఐగుప్తు దేశంలో నుండి బయలుదేరిన దినమున మొదలుకొని ఈ స్థలమందు మీరు ప్రవేశించు వరకు మీరు యెహోవా మీద తిరుగుబాటు చేయుచునే ఉన్నారని వచ్చి తిరిగి చూశారని. ఆ దేశం నుంచి బయలుదేరి తిరిగి వచ్చినప్పుడు ఇశ్రాయేలందరంతా దేవుడి మీద తిరుగుబాటు చేస్తూనే వచ్చి ఉన్నారు. ఎందుకంటే మోషే మమ్మల్ని ఈ మధ్యలో తీసుకొని వచ్చావు, ఈ ప్రాంతంలో మంచి లేవు కదండి. ఏమన్నాడండి? మంచి లేవు, ఆ మమ్మల్ని చంపేయడానికి తీసుకొచ్చావా, ఐగుప్తులో సమాధులు లేవని అరణ్యంలో తీసుకొచ్చావని మోషే మీద సనుకొలుచున్నప్పుడు మోషేతో దేవుడు అన్నాడు కదా, మోషే ఇశ్రాయేలు అంటాడు, మోషే అంటాడు కదా, అయ్యా నేనేమో దేవుడినా మీకు నీలింగానికి అంటాడు మోషే కదండి. అందుకే అంటాడు, యాకోబు కూడా అంటాడు రాయల దగ్గరికి వచ్చి, రాయలు వచ్చి నాకు పిల్లలు ఇవ్వని అంటే నేను దేవుడిని నా పిల్లలు ఇవ్వడానికి అంటాడు యాకోబు. గమనించండి. అప్పుడు దేవుడు మోషే దగ్గర ప్రార్థన చేస్తా అంటాడు కదా, నీవు యోరోబు కొండకు రా మోషే, నేను నీకు ఎదురుగా నిలబడతాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కానీ యోరోబు కొండకు నువ్వు రా మోషే, నీకు ఎదురుగా నిలబడతాను. ఆ కొండ మీద ఉన్న ఒక బండని కొడితే ఆ బండ నుంచి వచ్చినట్ట నీళ్లు వచ్చినాయి. గమనించండి. కానీ ఇశ్రాయేలు తిరిగిపడి అనుకుంటున్నారు. అయినా సరే మోషే కూడా ఏమిచ్చిందంటే నేను దేవుడిని చేయడానికి అనుకున్నాడు, కానీ మోషేతో దేవుడు మాట్లాడాడు. దేవుని స్తోత్రం. నువ్వు యోరోబు కొండకు రా, యోరోబు కొండలో ఒక బండ మీద నిలబడు, నీకెదురుగా నేను నిలిచి ఉంటాను. దేవుడు చూశారండి, దేవుడు మనకు ఎదురుగా నిలిచి ఉండే దేవుడు మనకు సమీపంగా ఉన్న దేవుడు. మోషే దేవుని ఎదురుగా నిలబడ్డాడు. మోషే ఎదురుగా దేవుడు ఉన్నాడు. మోషే ఆ బండని కొట్టన్నాడు. ఆ బండ నుంచి వచ్చినాయి నీరు వచ్చి దేవుని స్తోత్రం, హల్లెలూయా. అట్టి అద్భుతాలు ఎన్నో చూశారు ప్రజలు, కానీ దేవుని మహిమని చూడలేకపోతున్నారు. దేవుని తిరుగుబాటు చేస్తారు. చూసి దేవుని వైపు చూస్తూ, దేవుని మహిమని చూస్తూ, దేవుడిని మనం కలిసి అంటాడు కదా. సమయం అవుతుంది కనుక మనం ముగించుకుందాం.
చూద్దాం, చూడండి ఇక్కడ 19వ వచనం చూద్దాం. నేను యెహోవా సన్నిధిని సాగిలపడితే మిమ్ము ఏలయనగా మిమ్ము నశింపజేయవలనని కోపపడిన యెహోవా కోపాద్రేకమును చూచి భయపడితిని. ఆ కాలమందును యెహోవా నా మనవి ఆలకించెను. ఆలకించాడంట. చూశారండి, యెహోవా మన మనవి ఆలకించి రక్షించాడంట కదండి. ఏమైనాడు? రక్షించాడంట కదండి. ఆయన మన మనవి ఆలకించేవాడు, మన ప్రార్థన అంగీకరించేవాడు. ఆయనతో మనం కలిసి జీవిస్తే దేవుని మహిమని తప్పకుండా మనం పొందుకుంటామంట. ఆలకించను 20వ వచనాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. మరియు యెహోవా కదండి, 20వ వచనాన్ని ధ్యానం చేస్తున్నాం. మరియు యెహోవా అహరోనును నశింపజేయుటకు అతని మీద బహుగా కోపపడగా నేను అహరోనుకై అప్పుడే బ్రతిమలాడుకుంటుని. చూసారని దేవుని కోపం వచ్చేసింది. దేవుని కోపం వచ్చింది. ఇశ్రాయేలు అంతమంది ఉన్నా ఆ విగ్రహాన్ని చేయలేరు, కానీ హారోను ఉండటం వల్ల ఏమైందంటే ఆ విగ్రహాన్ని చేశాడు కనుక కదండి. హారోను మీద దేవునికి ఏమొచ్చిందండి? కోపం వచ్చింది. కోపం వచ్చి నశింప చేస్తానంటే మోషే హారోను కోసం దేవుని బతిమాలుకొనిను. ఏమైనా దేవుని బిడ్డలారా, మనం దేవుని వైపు చూస్తూ, మనం దేవుని నెమ్మడిస్తూ, దేవుని నామాన్ని మైపరుస్తూ మనం ఉంటే కదండి, కోపం వచ్చినా కానీ మనం ఆయన అడిగితే బతిమాలుకుంటే కోపాన్ని దేవుడు చల్లారుస్తాడు. అందుకే అంటాడు, నేను నిత్యము కోపించేవాడను కాదు అంటాడు ఆయన. నిత్యమను కోపించేవాడు కాడు దేవుడు. మనం దేవుని వైపు చూస్తూ, దేవుని నెమ్మడిస్తూ నిత్యము మనం దేవుని బతిమాలుకునే వారిగా ఉండాలి. దేవుడు చేసిన మేలుని ఎన్నడూ మర్చిపోకూడదు. దాని ఏంటి నిరీక్షణ కలిగి ఎవరు ఉంటారో వారిని అంటాడు, మిమ్మల్ని స్వాధీనపరుచుకునే మంచి దేశానికి నేను మిమ్మల్ని తీసుకెళ్తాను. ఇశ్రాయేలు నా మాట ఇను, మాట ఇంటే తిరుగుబాటు చేయండి, మాట ఇంటే నెమ్మది కలిగించండి, నెమ్మదిని జీవించడానికి దేవుని వైపు చూస్తూ, దేవుని నెమ్మడిస్తూ ఉన్నప్పుడు, దేవునితో కలిసి జీవించినప్పుడు ఆయన మాట ఇంటే చాలంట ఆ మంచి దేశానికి కోపాన్ని చల్లార్చుకుంటాడు దేవుడు. స్తోత్రం. అందుకే ఆయన కోపము కదండి, కోపము పుట్టించింది కదండి. యెహోవా అంటాడు 23వ వచనం, మీరు వెళ్ళి నేను మీకు ఇచ్చిన దేశమును స్వాధీనపరుచుకొనుటని కాదేశు బర్నేయులో నుండి మిమ్ము పంపినప్పుడు మీరు మీ దేవుడైన యెహోవాను నమ్ముకొనక ఆయన నోటి మాటకు తిరగబడి ఉన్నారంట. చూసారండి, ఆయన నోటి మాటకు ఏమైనా అంట తిరుగుబడి ఉన్నాం. ఆయన మాటను వినలేదు. ఆయన మాట వినలేదు కనుక అంటాడు, ఇశ్రాయేలు నా మాట వినమంటాడు. ఇంకా కింద మనం చూసుకుంటూ పోతే మోషే ఎందుకంటే మన సమయం అయిపోయింది కనుక చదవడానికి మనం చెప్పడానికి అవకాశం లేదు కనుక కింద విషయంలో మనం చూస్తే అంటాడు కదా, వారు చేసిన కోపాగ్ని బట్టి, వారు చేసిన విగ్రహాన్ని బట్టి వారు అంటాడు కదా మోషే, దాన్నంతా ఏం చేశాడంటే చూశారండి, దాన్ని అగ్ని ఈ నిబంధన పలకలు తెచ్చి కింద పడేస్తే అగ్ని వేశాడని కాలిపోయినప్పుడు దాన్ని ఎండి బంగారంతో చేశాడు కనుక ఆ ఎండి బంగారు పని తీసంట ఆయన నూరెనట, ధూళి వలె నూనెను ఏం చేశాడంట, ధూళి వలె నూరి ఆ కొండ నుంచి బయలుదేరిన నీటిలో ఏం చేశాడంట, దాన్ని కలిపి వేశాడంట కదండి. దేవుడు కొండలో నుంచి ఏం పంపించాడు, రాయిలో నుంచి నీళ్లు పంపించాడు. ఆ కొండ నుంచి బయలుదేరిన కాలువలో ఆ విగ్రహపు బూడిదని ధూళిలాగా చేసి ఎక్కడ కలిపేశాడంట, చూశారండి, ఆ వాగులో నీటిలో కలిపి వేసినని చెప్తుంది. అందుకని విగ్రహమును దేవుని సన్నిధిని దేవుని మనం తిరుగుబాటు చేయకుండా దేవుని వైపు చూస్తూ, దేవుని వెంబడిస్తూ, దేవుని నామాన్ని మైపరుస్తూ ఉంటే ఆయన అంటాడు, ఇశ్రాయేలు ఇనుము, నీవు స్వాధీనపరుచుకునే దేశంలోనికి వెళ్తాడు కదండి. ఆ దేశంలో మనం ప్రవేశించాలంటే మనం దేవుని మాటనే వినాలి. విని ఆయన ప్రకారము నడుచుకుంటే ఆ విగ్రహ బూడిదని ఏం చేశారంట, భూమి మీద ఉంచలా వాళ్ళు వాగుల్లో కలిపారంట. అందుకే ఏలియా కూడా విగ్రహాల ప్రవక్తను చంపి వారు రక్తాన్ని ఎక్కడ గిల్గాల వాగులో కలిపేశారు. గమనించండి ప్రేమైన దేవుడు కదా, మనం దేవుని మాట ఉండి మనం స్వాధీనపరుచుకునే దేశాన్ని తప్పకుండా
చాటున చేరతాం. దేవుడి వాక్యాన్ని దీవించును. ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. గమనించండి, దేవుడు మనల్ని ప్రేమించి కనికరించి ఇచ్చిన మాటలు మనం గుర్తు చేసుకుందాం. వాటిని మీరు మర్చిపోవద్దని దేవుడు చెప్తున్నాడు. దేవుని కోపం పుట్టించే వారికి ఉండదని చెప్తున్నాడు. మనం ఆ దేశానికి వెళ్ళడానికి ఇశ్రాయేలు నా మాట విని అంటున్నాడు. దేవుని మాట విని ఇప్పుడు వరకు దేవుని మాటలు మనం జ్ఞాపకం చేసుకున్నాక ఆ మాటలు మనం బ్రతికించేయి, ఆ మాటలు మనం జీవాన్ని ఇచ్చేయి, ఆ మాటలు మనం రక్షించేయి గనక దేవా మమ్మల్ని శాపం నుంచి యోర్దాను నుంచి మమ్మల్ని విడిపించి ప్రభు అని, అయ్యా ఇటువంటి లోకంలో వచ్చిన శ్రమ నుంచి మమ్మల్ని విడిపించి ప్రభు అని అందరూ కలిసి దేవునికి ప్రార్థన చేద్దాం. స్తోత్రములు ఆయన పరిశుద్ధుడా ప్రభుగల దేవానికి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాడు. ఆయన నీ దయా ప్రేమ కనికరాన్ని బట్టి నీ సంకల్పంలో జ్ఞాపకం చేసుకొని నీ ప్రియకుమారుడైన యేసుక్రీస్తు రక్తపోషను బట్టి నువ్వు కాపాడి రక్షించిన ఆయన నీ మాట ఇండియా ప్రజలుగా నువ్వు ఏర్పాటు చేసిన ఆయన నువ్వు స్వాధీనం కోసం సిద్ధపరిచిన ఆ దేశాన్ని స్వాధీనపరచుకునే దయచేసి నడిపించండి. ఈ కోపాగ్ని చేత మమ్మల్ని ఆరుని గద్దించారు తండ్రి. ఆరుని తుడిచి వేస్తారంటే మోషే బతిలాడాడు ప్రభువా. అదే రీతిగా మా దేశ ప్రజలందరూ నశించిపోతున్నారు ప్రభువా. మా ప్రజల కోసం బతిలాడు అడుగుతున్నాం ప్రభువా. ఈ కరోనా వ్యాధిని నామలో విడుదల దేవాన్ని స్తోత్రాలు పరిశుద్ధుల వందనాలు చెల్లిస్తున్నాను. ఆయన అయా నీకు తిరిగి పడుతున్న ప్రజలను ఒకసారి క్షమించండి ప్రభువా. వారి కొరకు ప్రార్థన చేస్తున్నాం తండ్రి. అయా ఇసలు తూడు పెట్టుకుందని మోషే బతిలాడుతున్నాడు ప్రభువా. అదే రీతిగా మా గురి యొక్క అంశాన్ని మాకు అనుగ్రహించారు ప్రభువా. మేము చేసే ప్రార్థనలు విజ్ఞాపనలు వ్యర్థంగా చేయడం ముందు నేర్చుకుంటూ ఇచ్చేయండి. అయా ఇప్పుడు బలపరచండి. ఈ కబడ్లు బిడ్డ ఎంతోమంది ఆయన విన్నారు ప్రభా. ఉన్న ప్రతి బిడ్డను మీరు ఆశీర్వాదంగా దీవెనగా దయచేసి నడిపించండి. ఈ రీతిగా సువార్త కాకుండా ప్రకటించే కొమ్మలు మాకు ఇచ్చారు. మేము చేస్తున్న ప్రార్థనలు విజ్ఞాపనలు ప్రభా వ్యర్థంగా చిక్కుడు నడిపించు సాయం చేయండి. ఈ జీవం గల దేవుని సంఘాన్ని సంఘ బిడ్డలందరూ మీరు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా మహిమను సాయం చేయమని యేసునామమున తండ్రి. ఆమేన్. తండ్రి కుమార పరిశుద్ధాత్మ ఈ యొక్క దేవుని దీవెనైన సన్నిధి సావస్సు కూడిన మనందరికీ ఇప్పుడు అడిగిన అంశాలకు నాయన ఎన్న మాటలకు నాయన ఆదరణకంత పరిశుద్ధాత్మతో నుండి సహాయం వచ్చేయుగాక. ఆమేన్. హల్లెలూయా.